మాత్రమే చేసావా, లేకపోతే ఎవడ కొంపైనా కూల్చే ప్లాన్లు కూడా వేసి వచ్చావా? అది ఆడపిల్ల, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. జలజ తన కొంపనే తను కూల్చేసుకుంది, ఇంకెవరి కొంపనో కూల్చలేదు. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు లేదు? మన గురించి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనలో మనకు తెలుసు కదా ఎవరి కొంపలు ఎవరు కూల్చారు. షాపింగ్ అయిన తర్వాత నా దగ్గరికి రమ్మన్నాను, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను వచ్చాను, నువ్వే అక్కడ లేవు. అలాగా? నిన్ను ఒంటరిగా బయటికి పంపిస్తే ఏం చేస్తావో చూద్దామని ట్రైల్ వేశాను. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు చేయాలనుకున్నా చేసేస్తావు. ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. ఎంత అవసరం ఉన్నా, ఎంత ముఖ్యమైన పని ఉన్నా నీతో ఈ నారాయణ ఉంటాడు, నారాయణ మనుషులు ఉంటారు. అండర్స్టాండ్? నేను చెప్పాను కదా మమ్మీ, నారాయణ వల్లే మన ప్లాన్లన్నీ తలకిందులవుతాయని. నువ్వు నేను ఇంట్లోనే ఉంటాను జలజ, కానీ ఏది ఆగదు. నువ్వు మన చంటికి ఫోన్ చేయి. బయట పనులన్నీ చంటి చూసుకుంటాడు. లేదు సుబ్బా, నేను ప్రతిరోజు వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. చంద్రముఖి ఎలా ఉంది? బాగానే ఉందనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి? నిజం చెప్తున్నాను, నేను సరిగ్గా నిద్రపోయి చాలా రోజులైంది. కళ్ళు మూసుకుంటే చాలు ఆ చాందిని విద్యులే కనిపిస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చుంటాను. వాళ్ళ కోసం కరెక్ట్గా సరిపోతుంది. లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటల్స్, ఒక రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాను. జంతువుల మధ్యలో ఎప్పుడైనా కలుస్తాను. మహా అయితే అరగంట ఉంటాను. తమకు చావు ఎదురవుతుందని తెలిస్తే మగవాళ్ళే భయపడతారు, పిక్కుపిక్కుమంటూ బతుకుతారు. పైగా నువ్వు వస్తున్న దగ్గరే ఉంటావు. చందు దగ్గర రాహుల్ ఉంటాడు. అయినా తన మనసులో ఏమన్నా చందు బయటపడతాడు. భార్య అంటే అలా ఉండాలి కాదు. నేను మీ విషయం గురించి మా వైఫ్కి చెప్పాను. ఒకసారి మీ ఫ్రెండ్ వాళ్ళని చూడాలి అంది. నన్ను కూడా తీసుకురావాల్సింది ఉంది, గోలవదలనే. అయినా మేమే రావాలనే ఉంది. నువ్వు చంద్రముఖి ముంబై రావచ్చు కదా. ఈ ఇల్లు ఎంతవరకు సేఫ్టీ అని ఆలోచిస్తున్నాను కార్తీక్. అంటే ఇక్కడ సేఫ్ కాదంటావా? అదేం కాదు, నువ్వు అన్నీ ఆలోచించే తీసుకుంటావుగా. పద. తను రాహుల్, నా ఫ్రెండ్. హాయ్. హాయ్ సుభాష్. రాహుల్ ముంబైలో డీసీపీగా పనిచేస్తున్నాడని చెప్పానే, తనే. అవునవును, లోపలికి రండి. కూర్చో సుభాష్. చందుని టీ తీసుకురమ్మని చెప్పు. ఏంటి, ఇల్లు సేఫ్గా ఉందా లేదా అని చూస్తున్నావా? కాదు, ముంబైలో అన్ని పిచ్చుక గూడు లాంటి ఇల్లు.
ఈ మాత్రం స్పేస్ ఉన్న ఇల్లు కావాలంటే కొన్ని కోట్లు కావాలి. అందుకే అక్కడ మాఫియా గ్యాంగ్స్ తయారవుతున్నాయి. ముంబైలో లావిష్గా బతకాలంటే అలాంటి అక్రమ సంపాదన కావాలి. తీసుకోండి. థ్యాంక్స్. కూర్చోండి. పర్వాలేదండి. తను చంద్రముఖి. నమస్తే. తను సుభాష్, నా ఫ్రెండ్. ముంబైలో డీసీపీగా పనిచేస్తున్నాడు. నమస్తే. చూడమ్మా, కార్తీక్ అన్ని విషయాలు నాతో చెప్పాడు. నేను ప్రస్తుతం బిజ్జు చాంద్రిని ట్రేస్ చేసే పనిలో ఉన్నాను. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, వాళ్ళు తొందరలోనే దొరుకుతారు. నేనేం భయపడటం లేదు. మీ ఫ్రెండే ఎక్కువగా భయపడుతున్నాడు. అది భయం అని ఎందుకు అనుకుంటున్నారు? మీ మీద ప్రేమ అయి ఉండొచ్చుగా. సరే, నేను వంట చేసొస్తాను. వద్దమ్మా, మొదటిసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? ఇది చివరిసారి కాదుగా. ముందు మిమ్మల్ని కలిసి మీకు ధైర్యం చెప్పి వెళదామని వచ్చాను. కార్తీక్తో దారిలో అన్నాను మీరు ముంబై రావాలని. అలా రావాలంటే మీ ప్రాబ్లం సాల్వ్ కావాలి. నువ్వైనా చెప్పు. అవును సుభాష్. చూడమ్మా, నాకు చాలా పనులున్నాయి. మరోసారి భోజనం కోసమే వస్తాను. కార్తీక్, మీ ఇద్దరి గురించి మా మిస్సెస్కి చెప్తే ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసామని చాలా థ్రిల్ ఫీల్ అయింది. వస్తాను రాహుల్. అలాగే. నువ్వు సిస్టర్ని బాగా చూసుకోవాలి. ఓకే. వస్తానమ్మా. బాయ్. సరే, నేను డ్రాప్ చేసి వస్తాను. సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టలేదా కార్తీక్? పెడదామని అనుకున్నాను, అనుమానం వస్తుందని పెట్టలేదు. నేను ఒక పని చేస్తాను కార్తీక్. ఇక్కడ ఏసీపీతో మాట్లాడి మఫ్టీలో పెట్రోలింగ్ చేయమని చెప్తాను. వీలుని బట్టి ఈరోజు ఐజీ గారిని కలుస్తాను. థ్యాంక్స్ సుభాష్. ఇవన్నీ మన సేఫ్ కోసం. చాంద్రి విద్యులు దొరికాక వాళ్ళని ఇంట్రాగేట్ చేసి గురునారాయణ ఎవరో బయటపడ్డాక అప్పుడు చెబుతాను థ్యాంక్స్. పద. చెప్పు జల్జమ్మా. చండి, కార్తీక్ ని దెబ్బతీయడానికి ఇప్పుడు రూట్ మార్చాం. ఏంటమ్మా అది? వాడు శంకర సూర్య వేషంలో ఉన్న కార్తీక్ అని వసుధకి తెలియాలి. వసుధ కార్తీక్ ని చీదరించుకొని ఇంటి నుంచి బయటికి తరిమేయాలి. అందుకు ప్లాన్ చేశాం. కార్తీక్ అంటే నీకు ఇష్టం కదమ్మా? ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి చండి. అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. మంచిది. ఆ వస్తుని నమ్మించడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. అయితే అది సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. కార్తీక్ ఇది వరకటి ఇంట్లో లేడు. ఇల్లు మార్చాడు. నువ్వు ఈ క్షణం నుంచి కార్తీక్కి నీడలా వెంట పడాలి. వాడికి నా మీద ఎలాంటి అనుమానం రానిపోతుంది. అలాగే. నువ్వు ఆ కార్తీక్ చంద్రముఖి దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తే నేను వసుధ అక్కడికి వచ్చేలా చేస్తాను. అప్పుడు వాడు ఎన్ని కథలు చెప్పినా ఆ వసుధ నమ్మదు. ఆ తర్వాత కథ మమ్మీ నడిపిస్తుంది. అర్థమైందా? ఇంకా మీరు కార్తీక్ గురించి ఆలోచించవచ్చు. నేను చూసుకుంటాను. ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, కార్తీక్ ఎలాంటి అనుమానం రాకూడదు. నా మీద నమ్మకం లేదా జల్జమ్మా?
జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ నిమిషం నుంచి ఆ పనులను ఉంటానమ్మా. మంచినీళ్ళు తీసుకోండి. తలనొప్పిగా ఉందా? లేదు వస్తా, కొంచెం అలసటగా ఉంది అంతే. కాఫీ తీసుకొస్తాను. మ్మ్. నువ్వు కూడా తాగకపోయావా? నేను ఇంతకు ముందే తాగాను. సరే, నిలబడ్డావెందుకు? కూర్చో. ఏమన్నా మాట్లాడాలా? మర్చిపోయాను, మీకు పార్సిల్ వచ్చింది. పార్సిల్ ఎవరు తీసుకొచ్చారు? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఎవరి దగ్గర పార్సల్స్ తీసుకోవద్దని. నేను తీసుకోలేదు. మరి గుమ్మం ముందు ఎవరో పెట్టి వెళ్ళారు. కవర్ మీద మీ పేరుంది. దాన్ని నేను తెరవలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? తీసుకొస్తాను. ఇదిగోండి. కూర్చో వస్తా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇందులో నువ్వు కంగారు పడటానికి ఏం ఉండదులే, నేను చూస్తాను కదా.
లేదు సార్. హలో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలని వస్తాను. ఇప్పుడే కదా వచ్చారు, అలసటగా ఉందన్నారు. మనం చాలా ఒత్తిడిలో ఉన్నాం. అలసటంటూ కూర్చునే పరిస్థితి కాదు కదా. ఎంతసేపట్లో వస్తారు? టైం పడుతుంది, వస్తాను. తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తాను. మీరు నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడే ఈ ఫోన్లు వస్తాయి కదండి. చెప్పాను కదా, మనం ముంబై గ్యాంగ్ వల్ల ప్రమాదంలో ఉన్నామని. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే తిరుగుతున్నారు. మనం ఇల్లు మారటం మంచిదైంది, లేకపోతే మళ్ళీ పెద్ద ప్రమాదం ఎదురయ్యేది. హైదరాబాద్లో తిరుగుతున్నారా? మీకెవరు చెప్పారు? వాళ్ళ బొమ్మలు నా దగ్గర ఉన్నాయి కదా, అవి ఫ్రెండ్స్కి చూపించాను. బాబీ అనే లేడీ కనిపించింది అన్నారు. అందుకే నీతో ఏది చెప్పాలన్నా భయం. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వస్తాను, భయపడకు. చూసి ఏం మాట్లాడలేదు. ముంబై గ్యాంగ్ ప్రమాదం కంటే ఇది పెద్ద ప్రమాదం. జలజ పెళ్లి ఫోటోలు పంపారంటే ఇది ఖచ్చితంగా యశోధరాజ్యాలు తెలిపాలి. కొత్త నాటకానికి తెరలేపారన్నమాట. జాగ్రత్త. ఉదయం మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఏ రాత్రికో మీ దగ్గరకు వస్తాను. ఈలోగా అతను చేసే ఘనకార్యాలు ఏంటో మీరు చెప్పగలరా? నేను చెప్తాను. మొదటి భార్య దగ్గరికి వెళ్తాను. ఆటో ఆటో ఆ కార్డు ఫాలో చేయండి. త్వరగా వెళ్ళు. తొందరగా వెళ్ళు బాబు.
ఏం వద్దండి. దీక్ష పైనుంది, పిలుచుకొస్తానండి. మీ అన్నయ్య ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా? నీ మొబైల్లో నెంబర్ తీసుకొని నేనే పిలిపించాను. మిమ్మల్ని నేను పిలిపించానని దీక్షకి కోపంగా ఉందండి. మేమెంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో అర్థం చేసుకోవట్లేదు. ఒకటికి 2 సార్లు చివరి క్షణంలో ప్రమాదం నుంచి బయటపడ్డాం. నేను ఒత్తిడి చేస్తుంటే ఉమెన్స్ హాస్టల్లో చేర్పించమంది. ఈ ఇంటి నుంచి మారొచ్చు. ఆ దుర్మార్గం నుంచి తప్పించుకోగలరా చెప్పండి. ఎందుకు ఇలా చేసావు దీక్ష? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అన్నయ్య గుర్తు రాలేదా? నువ్వు అజయ్ దగ్గర ఉంటే ప్రమాదం అనే కదా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు అర్థమవుతుంది. వస్తా నిన్ను ఆ రోజు అజయ్తో హాస్పిటల్కి పంపించకపోయినా చెప్పకుండా వెళ్ళేదాన్ని. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న మీ అన్నయ్య గుండెలు బద్దలైనా నువ్వు లెక్క చేయవు. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు రాహుల్కి ఫోన్ చేసావు కానీ నాకు చేయలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా నీకు ఈ అన్నయ్య గుర్తు రాలేదు. అసలు నీకు ఎవరేమన్నారు? నీకు ఇష్టం లేని పని ఎవరు చేయమన్నారు? ఓ పక్క నేను ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నానో నీకు తెలియదా? అయినా ఇలా చేసావంటే నేను చేసిన తప్పేంటి? నువ్వు తప్పు చేయలేదన్నయ్య. అజయ్ని పెళ్లి చేసుకొని జీవితంలో సరిదిద్దుకోలేని పెద్ద తప్పు నేనే చేశాను. అందుకని తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతావా?
జరిగిపోయింది. తననేమీ అనకండి. ఇప్పటికే తను చాలా కుమిలిపోతుంది. సరే, మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం కార్తీక్ గారు. నా మీద కోపం పోయిందా? అన్నయ్యని సడన్ గా ఇలా చూస్తాననుకోలేదు శ్రద్ధ. ఆ షాక్ లో ఉన్నాను. నన్ను నువ్వు సొంత సిస్టర్ కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీ మీద కోపం ఎందుకు? శ్రద్ధ, నువ్వు కూడా నా చెల్లె లాంటి దానివే. నువ్వే లేకపోతే దీక్ష ఏమో ఏదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఇది రుణానుబంధం కాదు, స్నేహబంధం. దీక్ష, వెళ్ళొస్తాం శ్రద్ధ. థ్యాంక్స్. బాయ్. వస్తా శ్రద్ధ. ఓకే బాయ్. అందరి గురించి తెలుసుకున్నాను. సమయానికి బాబీ కూడా లేదు. ముంబై వెళ్ళొస్తాను. బాయికి ఎలా ఉందో ఏంటో. వచ్చావేంటి? అచ్చా, ఇప్పుడు చెప్పు. గురునారాయణ ప్రాణానికి ఎంత విలువ కట్టావు? బేరం మొదలుపెట్టింది నువ్వు. మొదట చెప్పాల్సింది నువ్వు మిస్టర్. 10 లక్షల, 1 కోటి రూపాయలు ఇస్తాను. చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే. భాయ్ ప్రాణం విలువ 1 కోటి రూపాయల? క్యారే బిజ్జు. మిస్టర్ సుభాష్, డీసీపీ, అంధేరి, ముంబై. మీ అందరి హిస్టరీ నా దగ్గర ఉంది బిజ్జు. బాంబే బ్లడ్ గ్రూప్ మాత్రమే కాదు, అది ప్రయత్నం చేస్తే దొరుకుతుందేమో, కానీ అది ఉన్న మనిషి కావాలి. ఆమె చంద్రముఖి. ఎంత కావాలి? 10 కోట్లు. అక్షరాల 10 కోట్లు. అన్నీ నీలోకే ఉండాలి. చాలా ఎక్కువ. బాయ్ ప్రాణమా? ఈ మాట బాయ్ అంటే నీ ఒంట్లోకి 100 బుల్లెట్లు పంపిస్తాడు. అంత అమౌంట్ అంటే నేను బాయ్ని కాంటాక్ట్ చెయ్యి. ఆలస్యం చేస్తే ప్రతి నిమిషం ప్రమాదమే. ముందు చంద్రముఖి వివరాలు
బిజ్జు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. ఇది అడ్వాన్స్ మాత్రమే. డీసీపీ సాబ్, అమౌంట్ ఓకే కదా? ఆ బోలియే చంద్రముఖి డీటెయిల్స్. నీకు చంద్రముఖి ఎలా ఉంటుందో తెలుసా? చూస్తే గుర్తుపట్టగలవా? చెప్పానుగా, హిస్టరీ మొత్తం స్టడీ చేశాకే ఇందులో దిగానని. చంద్రముఖి నిజంగా నాకు తెలియదు. హాస్పిటల్లో తన ఫైల్ మాయమైంది. మీ డాక్టర్ని చంపేసి ఆ ఫైల్ ఎవరో తీసుకెళ్లారు. వాళ్ళెవరో నాకు చెప్పండి సార్. మీకు ₹1 కోటి సపరేట్గా ఇస్తాను. నేను ఇంకా అటువైపు తొంగి చూడలేదు బిజ్జు. ఈమెన చంద్రముఖి? అవును. చంద్రముఖి ఇప్పుడు ఎక్కడుంది? ఫుల్ పేమెంట్ అయ్యాక వివరాలు చెప్తాను. త్వరగా బిజ్జు, ఇక నుంచి ఆలస్యం చేయకు. పేమెంట్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తే ఎక్కడ కలవాలో చెప్తాను. చంద్రముఖిని ఎలా ముంబై తీసుకెళ్లాలో నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు బిజ్జు. నేను ఇంతవరకు ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు. అది నీతో మొదలు కాకూడదు. నైనే డీసీపీ సాబ్, మిమ్మల్ని నేను డబ్బుతోనే కలుస్తాను. ఫోన్ నేను చేస్తే బాగుండదు. వసత నుండే ఫోన్ రా. ఇంతకీ కార్తీక్కి వసత ఫొటోస్ చూపించిందా? చూసాక కార్తీక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇవి ఎవరిచ్చారని అడిగితే నా పేరు చెప్తుందా? చెప్తే చెప్పని. వాడు నన్నేం చేయగలడు? నన్ను మర్చిపో అన్నాడు కదా. అందరూ నేను శాశ్వతంగా మర్చిపోవడానికి ఈ పని చేశాను అంటాను. అప్పుడు చూస్తాను కార్తీక్ మొహంలో కనిపించే ఆ ఫీలింగ్. చంటి, తొందరగా చెప్పు. నేను కార్తీక్ను ఫాలో అయ్యి వసుధ ఇంటిని తెలుసుకున్నాను జలజమ్మ. మంచి పని చేశావు. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో నువ్వు సీక్రెట్ గా చూసే అవకాశం ఏమైనా ఉందా? కార్తీక్ ఇంటి నుంచి హడావుడిగా బయటకు వచ్చి తన కారులో ఎక్కడికో బయలుదేరాడు. వెనకాలే వసుధ కూడా వెళ్ళింది. కార్తీక్ని ఆటోలో ఫాలో అయ్యింది. కార్తీక్ ఓ ఇంట్లోకి వెళ్ళాడు. వసుధ కూడా వెళ్ళింది. కొద్దిసేపటికి తను మాత్రం వెనక్కి వచ్చింది. అది ఎవరిలో నువ్వు చూసావా? లేదమ్మా, ఆ ఇల్లు మాత్రం గుర్తుంది. వసతిని మళ్ళీ నేను ఫాలో అయ్యాను, కానీ ఏదో ఆందోళనలో ఉన్నట్టు అనిపించింది. ముందు అది చెల్లు ఇల్లు కాదో కన్ఫర్మ్ చేసుకో చంటి. ఇప్పుడు మనకి చందు ఇల్లు ముఖ్యం. అది ఎలాగైనా నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడే మనం అనుకున్న పని పూర్తవుతుంది. తప్పకుండా. నేను కార్తీక్ని ఫాలో అవుతున్నాను. చంద్రముఖి ఇల్లు అని తెలిసిన అనుమానం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మమ్మీ, He's on the way. Pick your bones and throw them away. No, 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 you can't get away. You anyway.
ఇంట్రో. స్టైల్ మార్చా. ఇక నుంచి ఈ ఇంట్లో అన్నీ మారిపోవాలి యశోదరా. జలజ, ఇక నుంచి నువ్వు వంట పని చేయాలి. నువ్వు నా పని చెయ్యాలి. So throw them away. Now, you can't get away.